హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. నేను ఈరోజు ట్యాంక్ బండ్కి వెళ్ళాను. ఎందుకంటే ఈరోజు మహాగణపతి నిమజ్జనం కాబట్టి చూడండి గణేష్ నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయో. ట్యాంక్ బండ్ అంతా కోలాహలంగా ఉండిపోయింది జనాలతో. ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. చూడండి ట్యాంక్ బండ్ ఎలా ఉందో మొత్తము. చూడండి ఇక్కడ గణేశుడు గంగమ్మ ఒడిలోకి చేరడానికి సిద్ధమవుతున్నాడు. అదిగో గణేశుడు చూడండి ఎంత బాగా ఆకాశంలో ఎగురుతున్నాడో. అమ్మ గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. ఇక గణేశుడు గంగమ్మ ఒడిలో చేరడం అనేది ఒక పురాణ గాథ కాదండి. అది వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఒక సాంస్కృతిక జాతీయ పదము. ఈ జాతీయ పదం వెనుక ఉన్న కారణాలు చాలా ఉన్నాయి. గంగమ్మ అంటే పవిత్ర గంగ లేదా నీరు. గంగమ్మ ఒడి అంటే పవిత్రమైన గంగా నదిలో లేదా ఏదైనా నీటి వనరులో నిమజ్జనం చేయడం అని అర్థము. నీటిని మనం పవిత్రంగా భావిస్తాము. గంగమ్మ అనేది హిందూ ధర్మంలో పవిత్రమైన గంగను లేదా సాధారణంగా నదులు, చెరువులు, సముద్రాలను సూచిస్తుంది. నీటిని ఒక తల్లిగా పవిత్రంగా భావించే ఆచారం మన హిందువుల్లో ఉంది. ఇక మాతృదేవత భావన. గణేశుడిని పవిత్రమైన నీటిలో నిమజ్జనం చేయడం అంటే తల్లి ఒడిలోకి చేరి తిరిగి శక్తిని పొందుతున్నాడనే ఒక ఆధ్యాత్మిక భావన. ఈ నిమజ్జనంతో ఆ విగ్రహం మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది. ఇది సృష్టికి, వినాశనానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే నమ్మకము మరియు ఆశీర్వాదం కూడా. గణపతిని పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయడం ద్వారా వచ్చే సంవత్సరం మళ్ళీ మంచి జరిగేలా ఆశీర్వదిస్తాడని భక్తులు కూడా నమ్ముతారు. ఇలా గంగమ్మ ఒడిలో చేరడం అనేది గణపతి నిమజ్జనాన్ని సూచించే ఒక భక్తిపూర్వక పదం. ఇది ఒక పురాణ కథ కాదు. దీని ద్వారా గణపతి పవిత్రమైన నీటితో ఐక్యమై భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తారని చెప్తారు. అలాగా అయితే వినాయకుడి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అందులో ముఖ్యమైనది ఏంటంటే పురాణాల ప్రకారము వేదవ్యాసుడి కథ. ఈ వేదవ్యాసుడి కథ ఏంటంటే వేదవ్యాసుడు వేదవ్యాస గుహలో కూర్చొని గణపతికి మహాభారతాన్ని చెప్తూ ఉంటాడు కదా. గణపతి దేవుడు కూర్చొని 10 రోజుల పాటు విరామం లేకుండా మహాభారతాన్ని రాస్తూ ఉంటాడు. అలా ఆయన రాస్తూ ఉండటం వలన అతని శరీరము చాలా వేడిగా అయిపోతుందండి. ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. అయితే ఆ వేడిని తగ్గించుకోవడానికి వేదవ్యాసుడు వినాయకుడిని నీటిలో స్నానం చేయమని కోరుతాడు. అలా గణేశుడి శరీరాన్ని చల్లదనం కలిగించేందుకు మనం కూడా నీటిలో నిమజ్జనము చేస్తాము. ఇంకొకటి, వినాయకుడి విగ్రహాలను మట్టితో తయారు చేస్తాం కదా, అది చివరకు నీటిలో కలిసిపోతుంది. ఇది జీవితం, మరణం, పునర్జన్మల నిరంతర చక్రాన్ని సూచిస్తుంది. అలాగే విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా దేవుడికి వీడ్కోలు పలికి మన జీవితంలో ఏది శాశ్వతం కాదని, అన్నిటి పట్ల నిరాసక్తత కలిగి ఉండాలని కూడా తెలుపుతుంది. ఇంకా వినాయకుడి నిమజ్జన సమయంలో భక్తులు తమ ఇంట్లో ఉన్న అడ్డంకులన్నిటినీ వినాయకుడు తనతో తీసుకువెళ్తాడని కూడా నమ్ముతారు. గణేష్ ఉత్సవాల సమయంలో విగ్రహంలోకి వచ్చిన దివ్య చైతన్యము నిమజ్జనం ద్వారా నీటిలో కలిసి ఆ నీటి ద్వారా విస్తారంగా వ్యాపిస్తుందని కూడా నమ్ముతారు. ఇది పరిసరాలకు మరింత సాత్వికంగా మారుస్తుందని కూడా చెప్తారు. అదిగో చూడండి ఇక్కడ గణపయ్య ఎంత బాగా ఉన్నాడు. గణపయ్యతో పాటు మనకు చిన్ని కన్నయ్య కూడా కనిపిస్తున్నాడు. చిన్ని కృష్ణుడు. కాళీయ మర్దనం గుర్తుందా? కాళీయుడనే విషసర్ప నాగు, ఆ నాగుపాము పైన చిన్ని కన్నయ్య నాట్యం చేస్తాడు కదా, అలా చేశారు గణేశుడిని. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ గణేశుడికి హారతులు ఇస్తున్నారు పూజలు చేసి. అలాగే గంగమ్మ ఒడిలోకి చేర్చేస్తారు. ఇది వర్షాకాలం కదండి. అయితే ఈ వర్షపు నీటితో నిమజ్జనం చేయడం ద్వారా అందులో ఉన్న క్రిమి కీటకాలు, కాలుష్యాలు తొలగిపోయి నీరు కూడా శుభ్రమవుతుందని ఒక నమ్మకం. ఇక్కడ చూడండి గణేశుడు ఎలా వస్తున్నాడో. రావణాసురుడి పైన కూర్చున్నాడండి ఇక్కడ గణపయ్య. అసలు ఎక్కడెక్కడి నుండో వచ్చేస్తానండి ట్యాంక్ బండ్కు. చాలా సందడిగా ఉంటుంది ట్యాంక్ బండ్ అంతా. చూడండి ఆ గణేశుడి పైన ఎలా కూర్చున్నారో. అమ్మో, చూసే వాళ్ళకి మనకే భయం వేస్తుంది, కానీ వాళ్ళు చాలా బాగా కూర్చుంటారండి. ఇక్కడ ఈ బుజ్జి గణపయ్య గంగమ్మ ఒడిలోకి వెళ్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో గణపయ్య. గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై. వెళ్తున్నాడు. బాయ్ బాయ్ గణేష, బాయ్. ఇక ఇంకొక గణేష్ వస్తున్నాడు. చూడండి గణేషుని, ఎటు చూసినా గణేష్లండి. ఈ గణేష్లను చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. ఎంత అందంగా ఉన్నాడో నా బుజ్జి గణపయ్య. నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుకున్నానండి, కానీ నాకు ఈ గణేశుడు నా కోరికను తీర్చాడు. నేను జీవితాంతం గణేశుడికి రుణపడి ఉంటాను. అసలు నేను గణేశుడిని మర్చిపోలేనండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడో గణేశుడు. అలాగే పూరి జగన్నాథుడు కూడా ఉన్నాడు చూడండి. పూరి జగన్నాథుడి చెంతన గణేశుడు ఉన్నాడు చూడండి. గణేశుడు వాళ్ళ మామయ్య దగ్గర ఉన్నాడు. జై బోలో పూరి జగన్నాథ్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూడండి మేము ఎర్లీ మార్నింగే వెళ్ళామండి, అయినా ఇన్ని విగ్రహాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలో ఉంటుందండి ట్యాంక్ బండ్ దగ్గర. చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్ తోటి. ఎంత బాగుంటుందో చూడడానికి, రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. మేము మార్నింగ్ టైం వెళ్ళాము. మేము టిఫిన్ చేద్దామనేసి ఇంకా మేము రోడ్డుకి ఇటు సైడ్ వచ్చామండి. ఇక్కడ అన్ని స్నాక్స్ ఉంటాయి, అలాగే టిఫిన్స్ అన్నీ పెట్టి ఉంచుతారండి. సో మేము టిఫిన్ చేయడానికి ఇటువైపు వచ్చాం. చూడండి అటు వరుసగా ఎలా ఉన్నాయో. అదిగో చూడండి సెక్రటేరియట్. చూడండి ఇక్కడ కూడా ఇంకొక గణేశుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. ఇక్కడ చూడండి గణేశుడి దగ్గర ఛత్రపతి శివాజీని కూడా పెట్టారు. ఛత్రపతి శివరాజ్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ చూడండి గణేశుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, ఏనుగు మీద కూర్చొని ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ గణేశుడు, పిల్లలందరూ మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి నిజంగా ఏనుగు మీద కూర్చొని ఉన్నట్టుగానే గణపయ్య ఎంత బాగున్నాడో, బుల్లి గణేశుడు. ఇక ఇక్కడ పెద్ద గణేశుడు. ఇలా మేము అన్ని గణేష్లను చూసుకుంటూ అమరవీరుల స్మారక స్తూపం దగ్గరికి వచ్చామండి. తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఇక్కడికి చేరుకున్నాము, ఎందుకంటే మేము ఖైరతాబాద్ గణేశుడు వస్తున్నాడని, దగ్గరలో ఉన్నాడని తెలుసుకొని ఇక్కడికి చేరుకున్నాము. ఆల్రెడీ వెళ్ళిపోయాడండి ఇక్కడి నుంచి లోపలికి. సో మేము అక్కడికి ఫాస్ట్గా వెళ్ళాము చూడటానికి. చూడండి జనాలు కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్నారో ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవాలని. ఇదిగో చూడండి ఖైరతాబాద్ గణేశుడు వెనుక నుంచి చూడండి జనాలు ఎలా వెళ్తున్నారో గణేశుడిని చూసుకోవడానికి. మళ్ళీ వచ్చే సంవత్సరం కదండి గణేశుడిని చూసేది. ఇంత పెద్ద భారీ గణేశుడిని, మహాగణపతి, మన దేశంలోనే పెద్దది అంటండి ఈ ఖైరతాబాద్ గణేశుడు. అలాంటి మహాగణపతిని చూడకుండా ఎలా ఉంటాము? అందుకోసమనే మేము కూడా చాలా స్పీడ్గా వెళ్ళామండి. అస్సలు జనాలు ఉన్నారు కదా, అందులోకి వెళ్ళడానికి చాలా కష్టమైంది. మా బాబుని మా వారు ఎత్తుకున్నాడు, మా పాప నేను పట్టుకొని అలా వెళ్ళాము తోసుకుంటూనే. చూడండి అటు సైడ్ ఉన్న వాళ్ళు కనిపించట్లేదని ఆ గేట్ల నుంచి ఎలా ఎక్కి వస్తున్నారో. చూడండి ఎంత భారీగా ఉన్నాడో ఖైరతాబాద్ గణేశుడు. మొత్తానికి గణేశుడి పాదాల దగ్గరికి చేరుకున్నామండి మేము. ఇక అంత పెద్ద భారీ విగ్రహము ఖైరతాబాద్ గణేశుడిని చూడగానే మనసంతా నిండిపోయిందండి సంతోషంతో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనబడతాడు ఇంత పెద్ద భారీ విగ్రహము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఎదురు చూడాలి. చూడండి అబ్బా ఆ దేవుడిని చూస్తుంటే ఆ గణేశుడిని మనసు నిండిపోతుంది. చిన్ని గణపయ్య మళ్ళీ రావయ్యా, మమ్మల్ని అందరినీ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవించు గణేశ. పిల్లలు ఎంత ఎదిగినా ఎంత పెద్దగైనా కానీ తల్లులకు చిన్న పిల్లాడిలాగానే కనిపిస్తారు కదా. అలాగే ఇంత పెద్ద భారీ విగ్రహమైనా కానీ గణేశుడు చిన్ని గణపయ్యలాగానే కనిపిస్తున్నాడండి. అసలు ఇలా మన చేతుల్లో పట్టుకొని ఏదో ఉయ్యాల ఊపుతున్నట్టుగాను అంత చిన్ని గణపయ్యలాగా అనిపిస్తాడు నాకైతే. చూడండి గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు.
మళ్ళీ రా గణేష, అందరినీ సంతోషంగా చూడు, అందరినీ చల్లగా కాపాడు గణేష. మీ ఆశీర్వాదము అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బాయ్ బాయ్ గణేష. ఇలాగా ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. ఇలా మేము ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం చూసిన తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి. ఇక మళ్ళీ రా గణపయ్య. ఇవండి మేము చూసిన గణేశుడి నిమజ్జనాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.